నవ్వు వెలుగుగా మారిన వేళ. సృష్టి ప్రారంభం నుండి ప్రపంచంలో అర్థం కాని ఒక విషయం. నీతిమంతులైన వారిని చూసి ఈ ప్రపంచం ఎందుకు అపహాస్యం చేస్తుంది? జలప్రలయానికి మునుపు ఓడను నిర్మించినప్పుడు నోవాహును ఎగతాళి చేసింది. కనిపించని దేవుని అనుసరించడానికి తన ఇంటి వారిని, తన యావదాస్తిని విడిచిపెట్టిన అబ్రహామును ఎగతాళి చేసింది. తనకు ఎదురయ్యే ప్రతి పరీక్షలో తనకు అండగా నిలిచిన సారాకు ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైంది. ప్రజలు గుసగుసలాడడం మొదలుపెట్టారు. దేవుడంట, వాగ్దానమంట, ఏమైంది అది? నీ నుండి ఒక దేశమే ఆవిర్భవిస్తాది అన్నారుగా, ఏమైంది? సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోయాయి. ఇంకా పిల్లలు లేరు. అయితే కాలంతో పాటు విశ్వాసం మరుగైపోదు. నిజమైన విశ్వాసం మరింత లోతుగా నాటుకుంది. సారా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. అది ఇంకా బలపడుతూనే వచ్చింది. ఒకరోజు ఎండవేళలో గుడారపు ద్వారమందు కూర్చుని ఉండగా ముగ్గురు మనుషులు వస్తున్నట్లు అబ్రహాము చూశారు. ఒక రహస్యమైన సందేశాన్ని అందించడానికి పరమ నుండి పంపబడిన దూతలు వారు అని తెలియక వారు సాధారణమైన బాటసారులు అనుకొని అబ్రహాము గారు పరిగెత్తుకుని వెళ్ళి వారిని ఆహ్వానించారు. అప్పుడు వారు, వచ్చే సంవత్సరం సారాకు ఒక కుమారుడు పుడతాడు అని అన్నారు. ఆ మాటలు సారా గుడారం వెనుక నుండి విని తనలో తానే నవ్వుకుంది. ఎందుకని సారా నవ్వింది అని దేవదూతలు ప్రశ్నించారు. ఇదేదో అవిశ్వాసంతో కూడిన నవ్వు అని మనకి అనిపించవచ్చు. అయితే దైవీకమైన విషయాన్ని తోరా పండితుల ద్వారా లోతైన జ్ఞానాన్ని మనకు బోధిస్తున్నారు. సారా నవ్వడానికి గల కారణం అవిశ్వాసం కాదు. ఆమె ఆశ్చర్యముతో కూడిన భయమును తన నవ్వులో వ్యక్తపరిచింది. ఆ నిమిషంలో ఆమె హృదయం అంతటి మహా గొప్ప అద్భుతాన్ని తట్టుకోలేకపోయింది. ఇక మీదట తన జీవితంలో అపహాస్యం అనేది ఉండదు. పరలోకం తనను జ్ఞాపకం చేసుకుంది అని గ్రహించిన స్త్రీ యొక్క నవ్వు అది. అది ఆధ్యాత్మికతను మేల్కొల్పే నవ్వే గాని అవిశ్వాసపు నవ్వు కాదు. ఇదే విమోచనకు ప్రారంభం. ఎప్పుడైతే దేవుని వాగ్దానం నిజమై సారా కుమారుని కని ఎత్తుకుందో ఆమె అతనికి ఇస్సాకు అని పేరు పెట్టింది. అంటే అతను నవ్వుతాడు అని అర్థం. ఎందుకంటే ఆ నవ్వు ఇప్పుడు రూపాంతరం చెందింది. అపహాస్యపు నవ్వు ఇప్పుడు అద్భుతాల నవ్వుగా మారింది. అవిశ్వాసపు నవ్వు దైవీక నెరవేర్పులతో నిండుకున్న నవ్వుగా మారింది. ఆ క్షణము నుండే యూదా ప్రజల కథ ప్రారంభమయ్యింది. వారు బలమైన అధికారము నుండో లేదా గర్వము నుండో పుట్టుకొచ్చిన ప్రజలు కాదు. లోక ఎగతాళిని అధిగమించగల విశ్వాసం మరియు సహనము నుండి పుట్టుకొచ్చిన జనం. ప్రతి తరములో నీతిమంతులు అపహసించబడతారు. అయితే పరలోకమే దాని ముగింపునిస్తుంది. సారా నవ్వు ఈ లోక అపహాస్యపు నవ్వులకు ఒక ముగింపునిచ్చింది. ఆ నవ్వు నుండి వచ్చాడు ఇస్సాకు. ఇస్సాకు నుండి ప్రపంచంలోకి వెలుగును తీసుకువెళ్ళే వ్యక్తులు వచ్చారు. కాబట్టి ప్రపంచం మీ నమ్మకాన్ని ఎగతాళి చేస్తుందా? బెదరొద్దు, భయపడొద్దు, నవ్వండి. ఎందుకంటే సారా కన్నీళ్లను నవ్వుగా మార్చిన ఆ దేవుడే విశ్వాసంతో వేచి ఉన్న వారి కొరకు ఇప్పటికీ అద్భుతాలు చేయుటకు సిద్ధంగా ఉన్నారు. మరి అట్టి అద్భుతమును నీ జీవితంలో పొందుకొనుటకు నీవు సిద్ధంగా ఉన్నావా? షలోం.